అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మనం అందమైన ప్రేమంటే అనే కథ గురించి తెలుసుకుందాం. రచయిత సుజన నమని ఫ్రమ్ స్టోరీ మిర్రర్. ఆ ఉత్తరం ముందు తీసుకోకూడదు అనుకున్నా, తనలాగే సేవ ఇష్టపడే వ్యక్తి అనేసరికి తీసుకున్నాడు. ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చివరి వరకు చూడండి. ఈ ప్రేమ కథ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. తెరిచి చూస్తే తెల్లటి మల్లె పువ్వు లాంటి లాల్చీ పైజామా డ్రెస్, ఎర్ర గులాబీ పూల కవర్లో ఒక ఉత్తరం. ఆశ్చర్యంగా తెరిచాడు. ప్రియమైన మీకు, అనాథాశ్రమానికి, వృద్ధాశ్రయాలకు ఆ వయసులో వారి బాధలు గుర్తించి మీరు చిన్న వయసులో చేసే సేవ అమోఘం. మనసు చూపే అందం కనులెప్పుడూ చూపలేవు. మనసు చూసే అందం మనిషెన్నడూ చూడలేడు. మొదటివాడు ఎప్పుడూ ఒక్కటే, మరి మొదటి అడుగు ఎప్పుడూ ఒంటరే. అయినా అదే వెనుక వచ్చే మనలాంటి వాళ్లకు బాట. అందరిలో ఒక్కడిగా వెలుగుతున్న మీకు శతసహస్ర కోటి వందనాలతో మీ అభిమాని అంటూ నమస్కారం గుర్తులు పెట్టి ఉన్నాయి. కింద ఎవరి పేరు లేదు. ఆశ్చర్యంతో రాత్రి చూసిన మెసేజ్ గుర్తొచ్చి సెల్ ఓపెన్ చేసి చూశాడు. మరో మెసేజ్ రాత్రి సరిగ్గా 12 గంటలకు వచ్చింది. కరుణామయుడికి, దేశం గర్వించే భారత పౌరునికి, మధుర భాషి, మదస్మిత భాషి, మృదు భాషికి పుట్టినరోజు శుభాకాంక్షలు. మీకో సర్ప్రైజ్ ఈరోజు. చెప్పుకోండి చూద్దాం, మీ అభిమాని అని ఉంది. అంటే ఆ సర్ప్రైజ్ ఇదేనన్నమాట. ఆ మెసేజ్ పెట్టిన వాళ్ళు, ఇది పంపిన వాళ్ళు ఒక్కరే అన్నమాట. మరి వీళ్ళు ఆడనా మగనా, పెళ్ళైన వాళ్ళ కాని వాళ్ళ? వీరికి తన అలవాట్లు ఎలా తెలుస్తున్నాయి? తనకు ఏమైనా అనుసరిస్తారా? అలా ఏమీ కనబడటం లేదు. పైగా తన పుట్టినరోజు వాళ్ళకు తెలిసిందంటే తన కార్యకర్తల్లో ఎవరైనానా? కానీ వాళ్ళెవరైనా తనతో డైరెక్ట్గా మాట్లాడతారు కదా. పైగా ముందే గ్రూప్లో శుభాకాంక్షలు పెట్టారు కదా. ఈ నెంబర్ని ఫోన్ చేస్తే పోలా అనుకున్నాడు. చేశాడు, కానీ స్విచ్డ్ ఆఫ్ అని వచ్చింది. తర్వాత ఎవరు మీరు అంటూ మెసేజ్ పెట్టాడు. కానీ ఎందుకో తెలియదు, కానీ మనస్సు సంతోషంతో నిండిపోయింది. ఆ రాత్రి మరో మెసేజ్. యుద్ధంలో 1000 మంది వీరులను సంహరించిన వాడికన్నా తన మనసుని తాను జయించిన వాడే నిజమైన వీరుడు అన్నారు గౌతమ బుద్ధుడు. బాబా గుడి వద్ద అందరి ఆకలి తీర్చి బాబా మనస్సు గెలిచిన మీకు ఫిదా అయ్యాను. 10 మంది కోసం ఒకసారి తలదించినా పర్వాలేదు, కానీ ఒకరి మెప్పు కోసం వ్యక్తిత్వాన్ని తాకట్టు పెట్టని మీ వ్యక్తిత్వానికి వెనవేల వందనాలతో మీ అభిమాని. షాక్ అయ్యాడు. గుడి సంగతి కూడా ఎలా తెలిసింది? ఆ వ్యక్తి ఎవరో కానీ తానే వారికి గులాం, అభిమాని అయిపోతున్నాడు. కానీ ఎందుకు తనతో దాగుడు మూతలు? కానీ ఎలా కాంటాక్ట్ చెయ్యాలో తెలియడం లేదు. ఫేస్బుక్లో వెతుకుదామంటే పేరు తెలియదు. ఎలాగైనా శరణాలయం వాళ్ళని అడిగితే కనీసం ఆడ మగ తెలుస్తుంది అనుకుని ఆ రోజు వారిని కలిశాడు. వారు ముందు నిరాకరించిన తర్వాత అతనితో ఉన్న అనుబంధం వల్ల ఇలా అమ్మాయి అని చెప్పారు. దానితో ఇంకా ఆశ్చర్యం వేసింది. ఆఫీస్లో అందరూ తనను ఆప్యాయంగా పలకరించేవాళ్ళు. అంతా పెళ్ళైన వాళ్ళే. ఇక ఇంటి వీధిలో కూడా తనకందరూ తెలిసిన వాళ్ళే. 2 అమ్మాయిలు. వాళ్ళు ప్రతిసారి రాఖీ కడతారు. ఏదైనా ఎదురుగానే చెప్పేస్తారు. ఇంత మెచ్యూరిటీ లేదు. ఇక మరెవరు? అనుమానం. ఆ బస్లో అందమైన అమ్మాయి దగ్గరకొచ్చి ఆగిపోయింది. బస్లో అందరూ ఉండగా తనని ఎందుకు చిల్లరడిగింది? ఆ కళ్ళలో ఏదో ఆరాధన స్పష్టంగా కనబడింది. పైగా ప్రతిరోజు ఆ సమయానికే బస్టాప్లో కేవలం తనను చూడడానికే అన్నట్లు వస్తోంది. కళ్ళతో పలకరిస్తోంది, చిరునవ్వుతో ప్రేమిస్తోంది, మాటలు కలపడానికి ప్రయత్నిస్తోంది. ఆమె అని తెలియగానే అతని పెదాలపై చిరునవ్వు వెలసింది. తెల్లవారి మాట్లాడాలి అనుకున్నాడు. తెల్లవారి లేచి ఆ రోజు కొటేషన్ కోసం వెతికాడు.
నిజమైన ప్రేమ అందంలో ఉండదు, అందమైన మనస్సులో ఉంటుంది. నిజమైన ప్రేమకు మించిన ఔషధం లేదు. స్వార్థపూరితమైన ప్రేమను మించిన కాలకూట విషం లేదు. ఆ తర్వాత ఆ రోజు పేపర్ తీశాడు. అతనికి ఆ క్షణంలో తెలియదు, పేపర్లో చూసిన విషయాలు తన జీవితంలో తాను ఊహించని పరిణామాలకు దారి తీస్తాయని. రెగ్యులర్ వార్తలు చదివాక ఆ రోజు సెంట్రల్ సైడ్లో ఒక మహిళ రాత్రి ఫుట్పాత్పై పడుకున్న బీద వాళ్లకు కొత్త దుప్పట్లు కప్పుతుండగా తీసిన ఫోటో వేశారు. దానిపై ఒక ఆర్టికల్ రాశారు. చేసే దానం కుడి చేతితో చేసింది ఎడమ చేతికి తెలియకూడదంటారు. అలాంటి కోవకే ఈవిడ చెందుతుంది. ఇలా కప్పుతున్న ఆమెను చూసి ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఆగిన మా విలేకర్ అలర్ట్ అయ్యి ఫోటో తీశాడు. ఆ తర్వాత ఆమె గురించి వాకబు చేస్తే చాలా ఆశ్చర్యకరమైన విషయాలు బయటపడ్డాయి. తాను స్వయంగా ఇలాంటి వారికి సేవ చెయ్యడం, వయోజనులకు పిల్లలకు విద్యాదానం చెయ్యడం, స్వచ్ఛ భారత్ గురించి, మరుగుదొడ్లు లేని గ్రామాలలో పోరాడి మరుగుదొడ్లు కట్టించడం, అత్యాచారాలకు గురైన మహిళలకు మనోధైర్యాన్ని ఇస్తూ వారి తరపున పోరాడటం లాంటి ఎన్నో సమాజహితమైన కార్యక్రమాలు చేస్తున్నారు. ఆమె ఇంటర్వ్యూ ఇవ్వడానికి ఆవిడ ఒప్పుకోలేదు. అతి కష్టంపై పేరు మాత్రం కనుక్కున్నాం. ఆవిడే సాయి త్రైలోక్య. బాబాకున్న దయాగుణం, ముల్లోకాలను పాలించే అమ్మలగన్న అమ్మకున్న ప్రేమానురాగాలు కలుపుకొని పేరుకు తగ్గట్టుగా పుట్టిన ఆమె నేటి యువతకు ఒక ఆదర్శం, ఒక స్ఫూర్తి అంటూ రాశారు. ఆ పేరు చూడగానే వచ్చిన అనుమానంతో ఫోటోను తీవ్రంగా చూశాడు. సందేహం లేదు, అతని అనుమానం నిజమే. ఆమె మరెవరో కాదు, ఆ రోజు తాను గుడిలో చూసిన అమ్మాయే. తను ఆమె అందంగా లేదని తిరస్కరించిన అమ్మాయి. కానీ చిత్రంగా అతనికి ఇప్పుడు ఆమె ఎంతో అందంగా కనబడుతోంది. ఆమెకు అభిమాని అయిపోయాడు. ఫోన్ చేద్దామనుకున్నాడు భాస్కర్కి. ఆఫీస్కెళ్ళి చెబుదామనుకున్నాడు. తర్వాత కిందనే మరో వార్త అతన్ని ఆశ్చర్యచకితుణ్ణి చేసింది. అక్కడ ఒక ఫోటో ఇచ్చి అందులో ఉన్న అమ్మాయి తన అందంతో మగవాళ్లను ఆకర్షించి చేతికి చిక్కినంత దోచుకోవడమే, బ్లాక్మెయిల్ చెయ్యడమో చీటింగ్ చెయ్యడమో చేస్తుంది. అందుకే పైనున్న అందాన్ని చూడకండి, అంత సౌందర్యాన్ని చూడండి అంటూ ఇంతవరకు ఆమె బారిన పడిన వాళ్ళు లిస్ట్ ఇచ్చారు. ఆ ఫోటోలో ఉన్నది ఎవరో కాదు, తాను బస్లో చూసిన అమ్మాయి. అవాక్కయ్యాడు. అతనికి ఆ రోజు కొటేషన్ గుర్తొచ్చింది. ఏదో అనుమానంతో ఇక ఆగలేక అర్జెంట్గా అనాథాశ్రమానికి వెళ్ళాడు. ఆ పేపర్ చూపించాడు. చీకట్లో బాణం వేసినట్లు వాళ్ళు అరే ఆమెను త్వరగానే గుర్తుపట్టారే అన్నారు. అతనికి అర్థమయ్యింది. భాస్కర్ ఇంటికి వెళ్ళాడు. గేటు తీస్తుంటే బయట చెట్లకున్న పూలు కోస్తూ తెల్లవారేదేమో స్వామి, నీ తలుపుల మునకలో తడిచిన దేవేరి అలివేల మంగకు అంటూ పాడుతోంది ఒక అమ్మాయి. అందులోని లాలిత్యానికి అలాగే నిలబడిపోయాడు. గుమ్మంలో నుండి చూసిన భాస్కర్ అరే ఎప్పుడొచ్చావురా, రా లోపలకు అనగానే లోనకొచ్చాడు. ఆ శబ్దానికి తల తిప్పిన ఆమె అతన్ని చూడగానే గిరుక్కున వెనక్కి తిరిగి పక్క పోర్షన్లోకి వెళ్ళిపోతుంటే ఏవండి మిమ్మల్నే అంటూ పిలిచాడు. ఇక తప్పదన్నట్లు చూసిందామె. ఆమె మరెవరో కాదు, సాయి త్రైలోక్య. ఆమె సాయి త్రైలోక్య మా పక్క పోర్షన్లోనే ఉంటుంది. అతను సిద్ధార్థ. పరస్పర పరిచయం చేశాడు భాస్కర్ తడబడుతూ. ఆమె మౌనంగా నమస్కరించింది. ఏవండి మీరు నన్ను గుర్తుపట్టే ఉంటారు. గుర్తుపట్టడమేమిటి వెంబడిస్తుంటేను ఆర్యోక్తిలో అతను ఆగిపోగానే అతనికి అంతా తెలిసిపోయిందని ఆమెకు అర్థమైపోయింది. సారీ అంది చేతులు జోడిస్తూ. అది నేను చెప్పాలి. రియల్లీ ఐఎమ్ వెరీ వెరీ సారీ. సూటిగా విషయంలోకి వస్తాను. మీరు దయతలిస్తే మనం పెళ్లి చేసుకుందాం అంటే పెళ్లి చూపుల పేరుతో అలా చూడగానే అంతా అర్థమైనట్లు నచ్చలేదు అంటే ఎదుటి మనసు ఎంత బాధపడుతుందో ఆలోచించారా? నా అహం దెబ్బతింది. మీరు నచ్చాననగానే ఒప్పుకోవడానికి మాకు ఇష్టాలుంటాయి కదా, స్పష్టంగా చెప్పింది. మీకోసం ఈ జన్మంతా వేచి ఉంటాను
అందుకే సారీ అన్నాను. నా గర్వానికి అదో గుణపాఠం, క్షమిస్తారు కదూ. అయినా సర్ప్రైజ్గా అన్ని పనులు చేసి ఇప్పుడు ఇలా ఉడికించడం భావ్యమా? ఓకే అంటే ఒకసారి నవ్వండి, లేదంటే నా కోసం నువ్వే, మీకోసం ఈ జీవితకాలం ఎదురు చూస్తుంటాను. ఆమె అందంగా నవ్వింది. అతనికి అంత పొద్దుటే వెన్నెల జల్లు కురిసినట్లనిపించింది. భాస్కర్, అవునురా, తనలోని సేవాగుణం చూసే మీరిద్దరూ మేడ్ ఫర్ ఈచ్ అదర్లా ఉంటారని నేను ఈ సంబంధం నీకు చెప్పాను. తర్వాత నీ విషయాలు, అలవాట్లు రోజు చెబుతూ వచ్చా. తను చేసే పనులు అవి సహాయపడతాయని నన్ను నీకు చెప్పొద్దని అంది. సారీరా, మరి ఫైన్గా పెళ్లి చేసేయి మరి అన్నాడు సిద్ధార్థ. ఆమె సిగ్గుల మొగ్గయ్యింది. చల్లగాలి చల్లగా ఇద్దరిని సృశిస్తూ దీవించింది. దూరంగా గుల్లోని జేగంటలు మంగళకరంగా మోగాయి. ఇలా వాళ్ళిద్దరూ ఇష్టపూర్వకంగా పెళ్లి చేసుకున్నారు. పెళ్ళి అనగానే అందమైన ముఖం కాదు, అందమైన మనసును చూసి పెళ్లి చేసుకోవాలి అని ఈ కథ ద్వారా అర్థమయ్యింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి. నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.